నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి ఆశీస్సులతో నిండిన జలాశయాలు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంతో విస్తారంగా వర్షాలు. తిరుమలకు ఏడాదికి సరిపడా తాగునీళ్లు. ఏర్కొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో అన్న ప్రసాదమా నాసిరకం ప్రసాదమా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సూక్తి టీటీడీకి వర్తించదా? టీటీడీ ఉన్నత అధికారులను ధర్మకర్తలి మండలిని ప్రశ్నించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చిత్తూరు నగరం డిగ్రీ కళాశాల వద్ద గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్. వారి వద్ద నుండి 6 కిలోల గంజాయి స్వాధీనం. వెల్లడించిన చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి. వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాం, పరిహారాన్ని అందిస్తాం పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తుఫాన్ ప్రభావంతో నగిరి రూరల్ మండలం కృష్ణారామపురం ఏఏడబ్ల్యూ నందు నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలు భానుప్రకాష్ నీట మునిగిన ఇండ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో నగిరి మున్సిపాలిటీ పరిధిలోని నగిరి బస్టాండ్ సమీపంలో ఉన్న కుశస్థలి నదిలో రోడ్డుపై వెళ్తున్న వర్షపు నీళ్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగిరి మున్సిపాలిటీ చింతలపట్టిడ హరిజనవాడ నందు తుఫాను ప్రభావంలో వరద నీళ్లు ఇళ్లలోకి చేరటంతో హరిజనవాడలోని గ్రామస్తులందరినీ రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. నగిరి మున్సిపాలిటీ చింతలపట్టిడ హరిజనవాడ నందు తుఫాను ప్రభావంలో వరద నీళ్లు ఇళ్లలోకి చేరటంతో హరిజనవాడలోని గ్రామస్తులందరినీ పరామర్శించి వారిని సురక్షితమైన ప్రదేశాలకు తీసుకువెళ్లి ప్రతి వరద బాధిత కుటుంబానికి 5 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు దాదాపు 60 మంది కుటుంబాలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంత్రి ఆదేశాల మేరకు సోదరులు రాంప్రసాద్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల కోరిక మేరకు హరిజనవాడలో రోడ్లు గాని డ్రైనేజీల సమస్యలు ఉండటంతో వెంటనే పనులు పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణంలో శివాలయంలో వెలిసి ఉన్న కాలభైరవ స్వామివారికి విశేష కార్తీక అష్టమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో భాగంగా శ్రీ స్వామివారికి విభూతితో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి. పలు రకాలైన పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేయబడింది. కార్తీక మంగళవారం నాడు జరిగే విశేష అష్టమి పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అందరికీ తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నామని, పరిహారాన్ని అందిస్తామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు జలమయంగా మారాయన్నారు. కొన్ని ఇళ్లలోకి వరద నీరు రావటం జరిగిందని అన్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోందని, మేము అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టడంతో వరద ఉధృతి ప్రభావం తగ్గిందన్నారు. గతంతో పోల్చితే వరద ముప్పును తగ్గించినట్లే భావించాలన్నారు. తిరుపతి నగర కమిషనర్ హరిత, తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ వరద సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. పడుతున్నటువంటి భారీ వర్షాల వలన తిరుపతి చాలా ప్రాంతాలలో జలమయమైంది. ప్రజల జీవితాలకు కొద్దిగా ఇబ్బంది కూడా ఏర్పడ్డది. కొన్ని ఇళ్లలోకి నీళ్లు కూడా రావటంతో వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయ చర్యల్లో తలమునకలై ఉన్నారు. గత అనుభవంతో పోల్చుకుంటే
ఇప్పుడు మరింత పెద్దగా వర్షాలు వచ్చినప్పటికీ కూడా తిరుపతిలో తీవ్రతను దాదాపు 80% పైగా తగ్గించగలిగినాం. 2021వ సంవత్సరం వచ్చినటువంటి వర్షాలకు తిరుపతి అతలాకుతలమైపోయింది. అనేక ప్రాంతాలు నీళ్లలో మునిగిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మేము అప్రమత్తం అవ్వటం కారణంగానే తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి అన్ని డ్రైన్స్లో సిల్ట్ అంతా కూడా ఎత్తటం వలన చాలా ప్రాంతాలకి సమస్యను లేకుండా చేయగలిగినాం. ఎక్కడ సమస్య వచ్చిందో అక్కడ మా అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. మా కమిషనర్ తన పర్యవేక్షణలో యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు ఎక్కడా కష్టం లేకుండా ఉండటం కోసమని మా కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సహాయ కార్యక్రమాలలో ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ప్రజలకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాం. సమస్య పెద్దది కాకుండా ఉండటం కోసమని ఎన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకుంటున్నాం. శ్రీవారి సేవా టికెట్ల ధరలను పెంచడంపై చూపే శ్రద్ధ సామాన్య భక్తులకు అందించే అన్న ప్రసాదాల ముడి సరుకుల కొనుగోలుపై చూపించి నాణ్యమైనటువంటి ప్రసాదాలను భక్తులకు అందించాలని టీటీడీ ఉన్నత అధికారులను రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రోమ్ నగరం తగలబడుతూ ఉంటే చక్రవర్తి ఫీడెల్ వాయిస్తున్నట్లు తిరుమల తరికొండ వెంగమమ్మ కాంప్లెక్స్ లో అన్నప్రసాదం తినడానికి వీలు లేకుండా చాలా దారుణంగా నాసిరకంగా ఉందని భక్తులు అక్కడి సిబ్బందిని నిలదీస్తున్న వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి టీటీడీలోని సకల శాఖల అధికారులు భక్తులకు సమాధానం చెప్పాలి కదా. వాస్తవాలను ప్రశ్నించినందుకు భక్తులపై కూడా కేసులు పెట్టేస్తారా అని నవీన్ ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి జవహర్ రెడ్డి ఐఏఎస్ ఈవోగా పనిచేసి బదిలీ జరిగి దాదాపుగా సంవత్సర కాలం పూర్తి అవుతున్నా రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించకపోవటం ఏంటని శ్రీవారి భక్తులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పదే పదే ప్రశ్నిస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని అన్నారు. టీటీడీ డిప్యూటేషన్ ఉన్నత అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఏపీ సీఎం అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో మెడకు చుట్టుకోవటం ఖాయమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులు అనేక మంది ప్రముఖులు వెంకన్న దర్శనం తర్వాత పరమ పవిత్రంగా భావించి తరిగొండ వెంగమమ్మ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో అన్నప్రసాదాలను భక్తితో స్వీకరిస్తారని అన్నారు. తిరుమల అన్నప్రసాదం కాంప్లెక్స్ లో పనిచేస్తున్న సిబ్బంది నిస్సహాయులు భక్తుల ప్రశ్నలకు టీటీడీ ఉన్నత అధికారి, ధర్మకర్తలి మండలి, ముడిసరుకుల కొనుగోలు పర్యవేక్షణ అధికారి బాధ్యత వహించాలని భక్తులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీ కొనుగోలు చేసే ముడి సరుకులను నేరుగా మిల్లర్ల వద్ద నుంచి కొనుగోలు చేయమని గత వారం కూడా టీటీడీ అధికారులను హెచ్చరించడం జరిగిందని నవీన్ గుర్తు చేశారు. భగవంతుడి దగ్గర ప్రసాదం అండి, దర్శనం తర్వాత పవిత్రంగా భావిస్తారు. అన్న ప్రసాదంలో అసలు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలండి మీరు? అసలు భక్తులు ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉంటే మీరు ఎందుకు అసలు క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఉంది కదా, అసలు పరీక్షిస్తున్నారా ముడి సరుకుల్ని? ఎందుకు ఆ విధంగా అయింది? ఎవరు ఆ కాంట్రాక్టరు? ఎందుకు మీరు టెండర్ల ద్వారా పిలుస్తున్నారు? మిల్లర్లు పిలిపించి మిల్లర్ల ద్వారా ప్రత్యక్షంగా కొనుగోలు చేయండి. కాస్ట్ ఇచ్చేదానికి భక్తులుగా ఎంతోమంది ఉంటారు. మీరు అలాంటి ప్రయోగాలు ఊరికే మాటలకే పరిమితమే తప్ప చేతుల్లో ఎక్కడ చూపించడం లేదు. ఈరోజు ఇంత జరుగుతోంది. టీటీడీ ఉన్నతాధికారి ఆయన అడిషనల్ ఈవో అంటారు. ఎక్కడున్నారండి మీరు? అన్నదాన సత్రంలో పోయి పరిశీలించరా? ఏమన్నా మాట్లాడితే వ్యక్తిగతంగా వీళ్ళు ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని భక్తుల మీద దోచేస్తారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. దయచేసి పద్ధతి మార్చుకోండి. శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురి కావద్దండి. వెంకటేశ్వర స్వామి ఈరోజు నేరుగా చూస్తున్నాడు. దయచేసి ఆయన జోలికి వెళ్ళొద్దండి. శ్రీవారి భక్తులంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఈరోజు వందల మైళ్ళ నుంచి నడిచొచ్చి ముడుపులు చెల్లించుకుంటారు. ఈరోజు పవిత్ర కార్తీక మాసం. ఒక పక్క అయ్యప్ప స్వామి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకొని అన్నప్రసాదాలని అందించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా టీటీడీ అధికారులని, ధర్మకర్తల మండలిని హెచ్చరిస్తున్నానండి. శ్రీవారి అనుగ్రహంతో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని 5 ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయని, దాదాపు ఏడాదికి సరిపడా తాగునీళ్లు ఉన్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
మైచాంగ్ తుఫాన్ కారణంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను మంగళవారం చైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 15 రోజుల క్రితం తిరుమల తిరుపతిలో నీటి కొరత ఎక్కువగా ఉందని, దీనిని అధిగమించడానికి కండలేరు రిజర్వాయర్ నుండి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. నవంబర్ 23వ తేదీ శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించినట్టు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్రహంతో తిరుమల తిరుపతిలో ప్రారంభమైన వర్షాలు గత 2 రోజుల్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి డ్యాంల నుండి నీటిని విడుదల చేశారని అన్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజామున గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగా డ్యాం గేట్లను అధికారులు తెరిచి నీటిని బయటకు వదిలినట్లు వివరించారు. చైర్మన్ వెంట జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్, సిఈ నాగేశ్వరరావు, SC2 జగదీశ్వర్ రెడ్డి, EE5 ఈ వాటర్ వర్క్స్ శ్రీహరి, విజిఓ నందకిషోర్ ఇతర అధికారులు ఉన్నారు. సరిగ్గా 15 రోజుల క్రితం తిరుమలలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది, తిరుపతిలో కూడా నీటి సమస్య ఉన్నది అని, దీని నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. దానికి సంబంధించి కండలేరు రిజర్వాయర్ నుంచి నీళ్లు పంపింగ్ ద్వారా చేసి యాత్రికులకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండాలి. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏమాత్రము భారం పడకుండా వాళ్లకు సమస్య రాకుండా ఉండాలనని అధికారులందరూ కూడా నాతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జేఈఓ గారు, చీఫ్ ఇంజనీర్లు, మున్సిపల్ ఇంజనీర్లు అందరము కూడా ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అతి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి అని మేము అనుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో 23వ తారీఖున శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అన్నది ప్రారంభించినటువంటి రోజు నుంచి ఆ రోజున భగవంతుని కృపా ఆశీస్సులతో పడినటువంటి వర్షపు జల్లులు ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున గత 3 రోజులుగా తుఫాన్ కారణంగా ఈ ప్రాంతమంతా కూడా వర్షం పడటంతో నిన్న మొన్న 2 రోజులలోనే 24 సెంటీమీటర్ల మేర వాన కురియటం వలన తిరుమలలో ఉన్నటువంటి 5 డ్యాములు నిండు కుండలాగా కళకళలాడుతున్నాయి. తిరుపతిలోని 45వ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున థ్యాంక్ యూ ఎమ్మెల్యే, థ్యాంక్ యూ అభినయ్ అంటూ నినాదాలు చేశారు. 45వ డివిజన్లో డ్రైనేజీ, కాలువలు, రోడ్డు పనులు 90% పూర్తయిందని, తమ డివిజన్లో పనులు పూర్తి చేసిన ఎమ్మెల్యేకి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత 3 రోజుల నుంచి తిరుపతిలో మిచంగ్ తుఫాన్ గురించి అందరూ తెలిసే ఉంటుంది. ఆ తుఫాన్ ప్రభావం వల్ల చాలా వార్డులో నీళ్ళు ఇంటిలోకి రావడము, డ్రైనేజ్ బ్లాక్ అవ్వడము, వాటర్ పోకుండా రోడ్లు అంతా చాలా ఇబ్బంది పడ్డారు జనాలు కూడా. మీరు చూస్తూనే ఉన్నారు. గత 2 సంవత్సరాలు, ఇంకా మా వార్డు గురించి సంబంధించి చెప్పాలంటే గత 2 సంవత్సరాల ముందు హుదూద్ తుఫాన్ వచ్చిన ప్రభావం మీకు అందరూ తెలుసు. మా వార్డులో ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్లు చూడడం అయితే ఏమి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ వర్షాకాలం వల్ల. దానికి ముందుగానే మన అభినయ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈసారి వచ్చిన మిచంగ్ తుఫాన్ వల్ల మా వార్డులో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక్కరి ఇంట్లో కూడా నీళ్లు కానీ పోయింది కానీ, వార్డులో డ్రైనేజ్ కానీ పొంగడం కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంది. దీన్ని సమయస్ఫూర్తిగా ముందు ఆలోచనతో మన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మన శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఏమి, నేను అడిగిన వెంటనే వార్డు సంబంధించిన రోడ్డు వేయించడం అయితే ఏమి, కాళ్ళు కట్టించడం అయితే ఏమి, డ్రైనేజ్ అయితే కాకుండా మన స్టిల్ట్ నుంచి గత 15 రోజుల ముందు మా వార్డులో 45 వార్డులో కబలీకం దగ్గర నుంచి మన ఎర్రమిట్ట వరకు స్టిల్ట్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. దానివల్ల వాటర్ కూడా ఎక్కడ పొంగిపోకుండా ఎక్కడెక్కడికి ఆగిపోయి నీట్గా ఫ్లో జరుగుతుంది వాటర్ తరఫున. దీనికి ప్రత్యేకంగా నేను అభినయ్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటాను. చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని ఐరాల పోలీస్ స్టేషన్ను చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసమూర్తి వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం రోజు ఐరాల పోలీస్ స్టేషన్ను సందర్శించి సామాజిక తనిఖీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ వార్షిక తనిఖీలలో భాగంగా ఐరాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఐరాల ఎస్ఐతో ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి, రికార్డుల మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, కేసుల యొక్క పురోగతి ఎలా ఉంది అనే విషయంపై చర్చించడం జరిగిందన్నారు. అలాగే ఐరాల పోలీస్ స్టేషన్లో రికార్డులు అన్ని సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి సమస్యలు లేవని తెలిపారని డీఎస్పీ తెలియజేశారు. అలాగే తుఫాను కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా, రవాణా వ్యవస్థకు ఇబ్బంది పడకుండా పోలీసులు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సర్కిల్ సిఐ శ్రీనివాసు, ఐరాల సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు డిఎస్పీ అయిన నేను వార్షిక తనిఖీలలో భాగంగా ఐరాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ గారితో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను, తర్వాత స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ను, స్టేషన్లో రికార్డ్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది, కేసుల యొక్క పురోగతి ఏ రకంగా ఉంది, వారెంట్స్ అయితేనేమి, సమన్స్ అయితేనేమి, ఈ ట్రబుల్ మాంగర్స్ అయితేనేమి, రౌడీ షీటర్స్ అయితేనేమి, ఇదంతా కూడా రాబోయే ఎలక్షన్స్ గురించి మనం తీసుకోవాల్సిన నైట్ హాల్స్ ఏ రకంగా చేయాలి, ఇదంతా కూడా రాజశ్రీ మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేమంతా కూడా నైట్ హాల్ట్ చేస్తున్నాము. ఎస్ఐలు అంతా కూడా చేస్తున్నారు. అదే భాగంగా ఇతను ఐరాల ఎస్ఐ కూడా బాగా చేస్తున్నాడు. రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. సంతృప్తికరంగానే ఉన్నాయి. అవి రికార్డ్స్ అన్ని కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. కేసులు పెండెన్సీ కూడా ఏమీ లేదు. తర్వాత ఇందులో భాగంగా మెన్నుకు సంబంధించి, మా సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి విచారించాము. ఎలాంటి సమస్యలు లేవని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఈ రోజులో ఈ వర్షాలన్నీ హెవీగా పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాల వల్ల జనరల్ పబ్లిక్ ఇబ్బంది పడకుండా, లేకుంటే ఎలాంటి రవాణా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా, ఎలక్ట్రిసిటీ దానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మా ఎస్ఐ గారు అయితేనేమి వాళ్ళ సిబ్బంది ఒకవేళ ఇమ్మీడియట్గా రషప్ కావాల్సినటువంటి అంటే ప్రొక్లైన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ రెడీగా పెట్టుకొని, గొడ్డన్లు ఇట్లాంటివి రెడీగా ఉన్నారు. అంటే ఎలాంటి రోడ్డుకి అవాంతరం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మేము స్పాట్కి పోయి అదంతా క్లియరప్ చేసి జనరల్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. సో ఇందులో భాగంగానే మా సబ్ డివిజన్ అంతా కూడా మేము అలర్ట్గా ఉన్నాము. ఇందులో భాగంగానే ఈరోజు తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తపడాలి. అధైర్య పడకండి, అండగా ఉంటా అంటూ పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులను చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని పరామర్శించారు. వర్ష బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంత వాసులకు భరోసా ఇచ్చారు. గత 3 రోజులుగా మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల నగర్ పంచాయతీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రజలు ఎవరూ అధైర్య పడవద్దని, టీడీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిత్తూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న 3 అరెస్టు చేసి వారి వద్ద నుండి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు 1 టౌన్ పోలీసులు తెలిపారు. చిత్తూరు 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి మంగళవారం చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిత్తూరు నగరం డిగ్రీ కళాశాల వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు రాబడిన సమాచారం మేరకు దాడులు చేసి 3 అరెస్టు చేసి వారి నుంచి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో మహిళ పరారీలో ఉందని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. చిత్తూరు పట్టణం నందు పీవీకేఎన్ కళాశాల సమీపంలో జెడ్పీ క్వార్టర్స్ దగ్గర 2 వ్యక్తులు గాంజా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మా ఎస్ఐ మల్లికార్జున అండ్ భారతి అండ్ సిబ్బందితో అక్కడ అలాంగ్ విత్ డిప్యూటీ తహసీల్దార్ గారితో సహా రైడ్ చేయడం జరిగింది. అక్కడ అన్సర్ అండ్ రిజ్వాన్ అనే 2 వ్యక్తుల్ని వాళ్ళు గంజాయి విక్రయిస్తుండగా వారి పొజిషన్లో 2 కేజీల గాంజాతో సహా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళకి సప్లై చేసిన రహంతుల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర కూడా 4 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 3 వ్యక్తులని 6 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతనికి విక్రయిస్తున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంగా ఈ చేయించే విషయంలో గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాము. త్వరలోనే వాళ్ళు సప్లై చేసిన వ్యక్తులను కూడా మళ్ళీ వాళ్ళ పొజిషన్లో ఉన్న గంజాయిని కూడా సీజ్ చేస్తారు. చిత్తూరు పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేసేదేమంటే ఈ గాంజా విక్రయం గురించి కానీ, లేదా అక్రమ సారా కానీ, అక్రమ మద్యం విక్రేతల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు సమాచారం అందిస్తే చిత్తూరులో ఇటువంటి ఈ దొరబాట్లు, ఈ సాంఘిక దురాచారాలు లేకుండా చేసేదానికోసం మేము తీవ్రంగా కృషి చేసి క్లీన్ చిత్తూరుగా సాధించడానికి మేము ట్రై చేస్తామని చెప్పేసి మీ సహకారం కావాలని కోరుతున్నాం. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు
గోప్యంగా ఉంచబడతాయి. 112 కానీ లేదా 9440 796 707 కానీ 705 కానీ ఈ 2 నెంబర్లకి 3 నెంబర్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలో ఉన్న అల్లిమిట్ల గ్రామానికి ఆనుకుని ప్రవహించే కాలువ వలన ఆ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి సంఘటనా స్థలం నుండి సిపిఐ నాయకులు తులసి రాజన్ మాట్లాడారు. కాలువ పక్కన ఉండే ఇల్లుకి వెంటనే కల్వర్ట్ నిర్మించాలి. ఈ కాలువ నీళ్ళు ఈ ఇల్లుకి రాకుండా వెంటనే కల్వర్ట్ నిర్మించాలి. కల్వర్ట్ నిర్మించేసి ఈ యానాదులను కూడా ఆదుకోవాలని చెప్పేసి ముందుగా మేము సిపిఐగా కోరుతున్నాం. ఎందుకంటే అనేక నిధులు యానాది నిధులు ఉంది, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉంది. ఆ నిధుల్ని ఈ యానాదిలకే ఖర్చు పెట్టి ఈ నీళ్ళని ఈ యానాది కాలం లోపల ప్రవేశించకుండా ఏర్పాటు చేయాలి. దానికి ఈ కల్వర్టు ఈ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా యానాది కాలనీ ఆనుకుని ఉండే కాల్వకి కల్వర్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ పని పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యానాది వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి, ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి, నిత్యావసర సరుకులు కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3-4 రోజుల కాలంలో ఈ యానాది వాళ్ళు పొట్టకూటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితి రాకుండా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సిపిఐగా రేణిగుంట మండల సమితి నుంచి మేము కోరుతున్నాం. నా పేరు తులసిరాజన్, రేణిగుంట సిపిఐ, అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు. రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ పరిధిలోని కుర్రకాలువ గ్రామాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డి సందర్శించారు. మిచం తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే మంగళవారం సందర్శించారు. వరద నీరు కాలనీలో ముంపుకు గురి కావడంతో యుద్ధ ప్రాతిపదికన జేసీబీల ద్వారా పనులు చేయించారు. ప్రతి కుటుంబానికి బియ్యం పంపిణీ చేయాలని ఎంఆర్ఓని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కరెంటు పోల్ మరియు వీధి దీపాలు వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. పలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. కూడా చేసి కొంచెం ఇల్లులు కట్టడం జరిగింది. అందువల్ల నీళ్ళు ఎట్టపోకుండా ఇళ్ల మీదకి వస్తున్నాయి. నాయకులు కూడా ఈరోజు చెప్పాను, కాలం ఈరోజు రెడీ చేయమని చెప్పాను. కాబట్టి ఈరోజు ఆ కాలువలన్నీ రెడీ చేసి ఇక్కడ ఎవరికైతే నీళ్లు ఇళ్లలోకి వచ్చున్నాయి అని చెప్పారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అన్నీ రాసుకోమన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇమీడియట్గా అరేంజ్ చేస్తాం. రోడ్లు ఎక్కడైతే చిన్న డ్యామేజ్ అవి కూడా రెడీ చేసేదానికి వాళ్ళకి భోజనాలు నిన్న కాంచి భోజనాలకు అందరూ కూడా ఇంటింటికి పంపిస్తున్నాం. భోజనాలు కూడా ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే అక్కడికి అందరితో కూడా మాట్లాడినాను. అందరూ కూడా ఇంకా ఎవరినో కూడా మీ దృష్టికి తీసుకొని వస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిద్రపోవటం లేదు, దీని మీద సమీక్ష చేస్తూ రాత్రి 2-3 గంటలు పొందుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది, పెద్ద తుఫాను, ఇప్పుడు 40 సంవత్సరాలు ఇంత పెద్ద వాన వచ్చి. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే నా నెంబర్కి దయచేసి 9845009152 నాకు ఫోన్ చేస్తే ఎవరికి ఆపుతున్నా కూడా ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా పంపిస్తానని తెలియజేసుకున్నాను. జై. చిత్తూరు జిల్లా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యూనిట్ పరిధిలోని జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ కార్తిక్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పనులు చేపడుతున్న మొత్తం 262 కిలోమీటర్లకు గాను ఏపీ పరిధిలో 93 కిలోమీటర్ల మేర బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారి పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా 75 కిలోమీటర్ల మేర చిత్తూరు తచ్చూరు హైవే పనులు సైతం ఆశించిన స్థాయిలోనే జరుగుతున్నాయన్నారు. పలమనేరు సమీపంలో 6 హెక్టార్ల భూమి ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ లో ఉందని, దీనికి సంబంధించి క్లియరెన్స్ కోసం తమ శాఖ ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి నివేదికలు పంపించామని అన్నారు. ఢిల్లీ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత భూమి యాజమానులకు అవార్డు పాస్ చేస్తామన్నారు. అనంతరం జేసీ పర్యవేక్షణలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తామన్నారు. సంబంధిత 2 జాతీయ రహదారుల పనులను 2025 సంవత్సరం జనవరి మొదటి వారంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకుని పనులు చేస్తున్నట్లు పీడీ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో మా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించి 2 ప్రాజెక్ట్స్ ఈ యూనిట్ ఆఫీస్ నుంచి చేస్తున్నాము. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఏపీ లిమిట్స్లో ఉన్న స్ట్రెచ్ ఏదైతే కారిడార్ ఏదైతే ఉందో 3 ప్యాకేజీలుగా పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో మనకి పలమనేరు దగ్గర ఏదైతే ఫారెస్ట్ రీచ్ ఉందో అక్కడ మనకి తుది పర్మిషన్స్ అన్నీ రావటం జరిగింది. అక్కడ వర్క్ ఇప్పుడు టేకప్ చేయడం జరిగింది.
అది జరుగుతుంది. దాని మినహా మిగతా అంతా కూడా చాలా స్పీడ్గా మనము వితిన్ టార్గెట్ చేసే విధంగా ప్రొసీడ్ అవుతున్నాము. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్స్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే మొత్తం 262 కిలోమీటర్లలో సుమారుగా 93 కిలోమీటర్లు మన ఏపీ లిమిట్స్లో చిత్తూరు జిల్లాలో పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. అది 2025 మొదట్లో సంవత్సరం మొదటికే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలనేది లక్ష్యంగా మనం పనులు జరుగుతున్నవి. తిరుమలలో ఉన్న డ్యాముల నుండి గేట్లు ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో దానివల్ల ఇబ్బంది పడే తారక రామనగర్, పద్మానగర్, బెదర్ల చెరువు, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో సిపిఐ ప్రతినిధి బృందం పర్యటన చేసి అక్కడున్న ప్రజలతో మాట్లాడి వారి సాధక బాధకాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి మోహన్ రెడ్డి, ఏఐటీయూసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మనీలు మాట్లాడుతూ తుఫాను వల్ల 3 రోజులుగా పడుతున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర సరుకులు అందక, పనులు లేక, ఇళ్లలో నుండి బయటకు రాలేక అవస్థలు పడుతున్న ప్రజానికాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి కనీసం 25,000 రూపాయలు అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు రజాక్, కార్తిక్, సెల్వ గోవిందు, వినయ్, అమ్ములు తదితర నాయకులు పాల్గొన్నారు. గతం ఒక 6 సంవత్సరాల ముందు కూడా ఏఐటీసీ పార్టీగా ఇక్కడ ధర్నాలు చేసి రోడ్లు కూడా సాధించిన ఘనత ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఎస్టీ కాలనీలో మీరు ఎత్తుకుంటే ప్రతి ఒక్కరికి జగనన్న కాలనీ అందింది. అయినా కూడా ఇక్కడుండే ఎస్టీ కాలనీకి అయితే ఇప్పుడే మీరు చూడవచ్చు, నది ఒట్టున, నది పక్కన వీళ్ళు నివసిస్తున్నారు. ఇంకైనా వీళ్ళని మిట్ట ప్రాంతంలో వాళ్ళకి జాగా ఇచ్చి ఇల్లు కట్టించాలి, కానీ మళ్ళీ ఎత్తుకోపోయేసి వంకపార దగ్గరే వాళ్ళకి జాగా చూపించారు. ఇక్కడ విచారిస్తే ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కావున దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే వాళ్ళని ఇప్పుడే ఇబ్బంది పడుతున్న వాళ్ళని గుర్తించి మిట్ట ప్రాంతంలో జగనన్న కాలనీని కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనబడుతుంది డెవలప్ అవుతుంది. రేణుగుంట మండలం అయితే కాళహస్తి నియోజకవర్గంతో డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మీకు కాళహస్తి ఎస్టీ కాలనీలో కింద స్థాయిలో ఉన్నారు. ఇంకా కూడా గుడిసెల్లో బతుకుతున్న ఇదే జరుగుతూ ఉంది. కావున ఇక్కడుండే ప్రభుత్వ అధికారులు అయితేమి, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అయితేమి ఎస్టీని గుర్తించి వాళ్ళని ఇల్లు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేపిస్తే ఎవరైతే ఇక్కడ అర్హులు ఉన్నారు మెట్రో ప్రాంతంలో వాళ్ళకి హౌసింగ్ లోన్ కూడా శాంక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు తెరపిచ్చింది వాన పడి ఇప్పుడు కూడా వంక పారుతా ఉంది, ఇళ్లలో కూడా వచ్చేసింది. మొన్న కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ నిన్న నైట్ పోయేసి స్కూల్లో స్టే చేయడం జరిగింది. వాళ్ళని గుర్తించి ఇక్కడ ఉండే సర్పంచ్ గారు అయితేమి, వార్డు నంబర్లు అయితేమి వీళ్ళని గుర్తించి ప్రభుత్వ అధికారులతో మాట్లాడేసి ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు తప్పున వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి పనులు పోకుండా చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు కూడా తిండికే లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి బియ్యం అయితేమి, వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా అందియాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకి మేము తెలియజేస్తున్నాం. ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీగా కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి ఆశీస్సులతో నిండిన జలాశయాలు, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంతో విస్తారంగా వర్షాలు, తిరుమలకు ఏడాదికి సరిపడా తాగునీళ్లు పేర్కొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో అన్న ప్రసాదమా, నాసిరకం ప్రసాదమా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సూక్తి టీటీడీకి వర్తించదా? టీటీడీ ఉన్నత అధికారులను ధర్మకర్తలి మండలిని ప్రశ్నించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చిత్తూరు నగరం డిగ్రీ కళాశాల వద్ద గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్. వారి వద్ద నుండి 6 కిలోల గంజాయి స్వాధీనం వెల్లడించిన చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి. వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాం, పరిహారాన్ని అందిస్తాం పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.